కాంగ్రెస్ సర్కారు చేతగానితనం వల్ల రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి అన్నదాతకు కన్నీళ్లు తప్పడం లేదు. కొనుగోలు కేంద్రాల వద్ద లంచం ఇవ్వనిదే ధాన్యం కొనుగోళ్లు ముందుకు సాగడం లేదు. నిర్వాహకులు మొదలుకొని హమాలీల దాకా రైతన్నను నిలువునా దోచుకుంటున్నారు. మంత్రులు గాని అధికారులు గాని పట్టించుకోవడం పైగా నల్లగొండ జిల్లా రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం పండించిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. కాంగ్రెస్ పాలనలో రైతులకు ఈ యాసంగి సీజన్ ఏమాత్రం కలిసి రాలేదు. సాగునీరు, కరెంటు సరిగ్గా అందక ఎక్కడికక్కడ పంటలు ఎండిపోయాయి. కొందరు రైతులు బోర్లు, బావుల కింద కష్టనష్టాలకు ఓర్చి పండించిన ధాన్యాన్ని అమ్ముకుందామన్నా కన్నీళ్లు తప్పడం లేదు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు, పౌర సరఫరాల శాఖ కాంట్రాక్టర్లు, హమాలీలు అంతా కలిసి అన్నదాతను నిలువున దోపిడీ చేస్తున్నారు. చేయి తడిపితే కాని కొనుగోలు కేంద్రాల్లో వడ్లను కొనడం లేదు నిర్వాహకులు. డబ్బులివ్వకుంటే రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాయాల్సి ఉంటుందని బెదిరిస్తూ రైతులను నిలువున దోచుకుంటున్నారు. నల్గొండ జిల్లాలో నెల రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నారు రైతులు. ఒకవైపు రేవంత్ సర్కార్ చేతగానితనం వల్ల ఇప్పటికీ కొనుగోళ్లు సజావుగా జరగడం లేదు. మరోవైపు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు, పౌర సరఫరాల శాఖ కాంట్రాక్టర్లు, హమాలీలు అంతా కలిసి అన్నదాతను నిలువున దోచుకుంటున్నారు. వీళ్ల చేతులు తడిపితే తప్ప కొనుగోలు ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ధాన్యం మాయిశ్చర్ చూసి కాంటా వేయడానికి నిర్వాహకులు లారీకి 500 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు లంచం డిమాండ్ చేస్తున్నారు. బస్తాకు 5 రూపాయల చొప్పున లారీకి 1000 రూపాయల లంచమిస్తేనే కాని ధాన్యాన్ని కాంటా వేయడం లేదు. దీనికి హమాలీల దోపిడీ అదనం. బస్తాకు 5 రూపాయలిస్తేనే లారీలలో లోడ్ చేస్తామని, లేకుంటే చేయబోమని తేల్చి చెబుతున్నారు. ప్రభుత్వం తమకు ఛార్జీలు తక్కువగా ఇస్తోందని చెబుతున్నారు. నేరుగా కాకుండా కాంట్రాక్ట్ ద్వారా ఈ డబ్బులు వస్తుండటంతో గిట్టుబాటు కావడం లేదంటూ బహిరంగ వసూళ్లు చేస్తున్నారు. నిలదీసినా ఎదురు తిరిగినా హమాలీలు ధాన్యాన్ని కాంటా వేయకుండా ఆపేస్తున్నారని రైతులు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రైతులను రాజు చేస్తామని చెప్పేసి గొప్పలు చెప్పి అయితే వరంగల్ డిక్లరేషన్ ఇచ్చిన డిక్లరేషన్లో భాగంగా రుణమాఫీ చేస్తామని చెప్పారు, పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పి పెంచుతామని చెప్పారు. అది ముఖ్యంగా పండించిన పంటకు బోనస్ 500 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ ఏ ఒక్క హామీ కూడా రైతులకు అమలు చేయలేదు. మరి ముఖ్యంగా గత 2 నెలల నుంచి రైతులందరూ కూడా ఆరుకాలం కష్టపడి పండించిన పంట కళ్ళల్లో పోస్తే కొనని పరిస్థితి ఉంది ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే గత వర్షం వచ్చి ఎండిపోతుంది, మరి వర్షం వచ్చి అన్ని తడుస్తున్నాయి, మళ్ళీ ఆరబోస్తున్నారు, దానికి డబ్బులు పెడుతున్నాయి. మరి ఆరబోసిన ఒడ్లు కొంతలా అంటే దానికి కూడా దళారులు దోపిడీ అవుతుంది తప్ప కానీ గవర్నమెంట్ ఎక్కడో కొనట్లేదు. ఎందుకంటే ఒక కష్టపడి పండించే పంట మొత్తం దళారు చేతిలో పోతుంది. కమిషన్లు 5 రూపాయలు 5 రూపాయలు కమిషన్ అడుగుతారు. అదేవిధంగా లారీ అడిగితే లారీలో 500 రూపాయలు అడుగుతున్నారు. మొత్తం దళారుల రాజ్యమైంది తప్ప కానీ ప్రభుత్వం నిర్ణయించే రేటుకు బోనస్ కానీ ఎక్కడ కూడా రైతాంగానికి అందట్లేదు. కొనుగోలు మటుకు చాలా ఇబ్బంది పడుతుంటారు రైతులు. దీనికి వానలు వస్తున్నాయి, ధాన్యం కల్లాలల్లా తడిసిపోతుంది. వీళ్ళు మరి ఏదో బోనస్ 500 ఇస్తారని కూడా 500 కూడా ఇవ్వట్లేదు. రైతులు ఆ 500 రూపాయల ఆశ కోసమే ఆ కల్లాలలో పోస్తున్నారు. ఆ కల్లాలలో పోస్తే అది తొందర కాటా వేసేటట్లు, వేసిన తర్వాత బస్తాలు కూడా వేసిపోయేటట్లేదు. ఇట్టి పరిస్థితులు రైతులు బాగా ఇబ్బంది పడుతుండ్రు. ఈ విధంగా ఇక్కడ ఇబ్బంది జరుగుతుందని మిల్లులకు తీసుకుంటే మిల్లులు తాలుంది తవుడుందని చెప్పి వాళ్ళు రేట్లు తగ్గించి రైతులని మోసం చేస్తుండ్రు. రైతులు చాలా ఇబ్బంది పడుతుండ్రు. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వంలో మంత్రులు వాళ్ళు రైతులకు సహాయ సహకారాలు అందించాలంటే మిల్లర్తో మాట్లాడి కాటా వేసే దగ్గర కూడా తొందరగా వేయించాయి, లారీలతోటి ఒడ్లు తొందరగా వేయించి మిల్లులు దిగుమతి చేసేటట్టు ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటాం. ఇక పౌర సరఫరాల శాఖ కాంట్రాక్టర్లైతే లారీలను తమ చెప్పు చేతల్లో ఉంచుకుంటున్నారు. ట్రాన్స్పోర్ట్ వ్యవహారమంతా కాంట్రాక్టర్ల చేతిలోనే ఉండడంతో అడిగినంత డబ్బు ఇచ్చిన కొనుగోలు కేంద్రాలకే లారీలను పంపిస్తున్నారు. లంచం ఇవ్వకుంటే లారీలు, గన్నీ బ్యాగులను ఇవ్వకుండా వేధిస్తున్నారు. దీంతో ధాన్యం అమ్ముకోవాలంటే ఒక లారీకి 1000 రూపాయలు ఇవ్వాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇటు లారీకి అటు హమాలీలకు అడిగినంత ఇచ్చుకొని తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు రోధిస్తున్నారు.